నమస్తే అమ్మ. మరికొన్ని రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఆంధ్రాకి సీఎం ఎవరు గెలిస్తే బాగుంటుంది, జగన్ చంద్రబాబు? జగన్ అని అనుకుంటున్నాం. ఆయన అయితేనే కొంచెం వాళ్ళ నాన్నగారులా చేసుకొచ్చారు ఇప్పుడు వరకు. మరి ఇప్పుడు పెన్షన్ 3వ తారీఖు కదా వచ్చిందండి, పెన్షన్ మీకు పెన్షన్ కూడా పెన్షన్ కొంచెం వచ్చే సచివాలయంకి మొన్న నెల ఇక్కడ ఇచ్చేసారు, ఇప్పుడు ఇవ్వలేదు, బ్యాంకులో పడ్డాయి అంటున్నారు. అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. మానాటోళ్ళు వెళ్ళి తెచ్చుకుంటాం, ముసలోళ్ళు మాత్రం వెళ్ళి తెచ్చుకోలేరు కదా. వాళ్ళు ఎవరో ఒకరు తీసుకెళ్ళి తీసుకురావాలి. ఇప్పుడు ఈ ఎండను ఎలాగ వెళ్ళగలరు, ముసలోళ్ళు కాలు రావు. ఇప్పుడు అదే ఇబ్బంది పడిపోతున్నారు వాళ్ళు. మరి మీతో పాటు ఎవరైనా ముసలోళ్ళు అంటే చూస్తున్నారు మీరు? చాలామంది ఇబ్బంది పడిపోతున్నారు. అలా ఇళ్ళ దగ్గర కట్టుకొచ్చి వారంటీలు ఇచ్చేవారు, ఏ ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు ముందు ముందు ఇతనే వస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటింటికి వారంటీలు ఇచ్చేస్తారు. మరి 2 నెలలు ఇబ్బంది అయిందంట. ఇబ్బంది ఎవరి వల్ల అనిపిస్తుంది మీకు? ఎవరి వాళ్ళు అంటే మరి ఈ పార్టీల వాళ్ళు ఆపేశారు. ఎవరు ఆపారు అనేది మనకు తెలియదు. ఇప్పుడు ఆటోలు ఆపారు, ఇటోలు ఆపారు అనేది తెలియదు. ఈ 2 నెలలు మాత్రం ఇంటికి రాకుండా ఇక ఇలాగ సచివాలయాలకి అయితే తిరుగుతున్నాం, ఇబ్బంది పడిపోయి. ఎవరు కోట్ అయిపోతున్నారు మరి ఈసారి? జగనన్నకి, మన కన్నబాబు గారు. మరి ఎలాగ ఉందంటే ఈ 5 సంవత్సరాలు పథకాల పరంగా మీకు ఏ పథకాలు అందాయమ్మా? మాకు ఇల్లు 18,000 పడ్డాయి. మాకు చదువుకుని పిల్లలు లేరు, మరి అంగన్వాడీ అలాంటివి అయ్యి చాలామంది పడ్డాయి, మాకు పడపోనే. అభివృద్ధి పరంగా ఎలా ఉందమ్మా రోడ్లు కానీ మీ ఊర్లో? బాగుంది, బాగుంది. ఏమేమి జరిగినాయి మీ ఊర్లో? అంటే ఇంటూరు ఇప్పుడు మధ్యలాంటి అది రోడ్లు, సిమెంట్ రోడ్లు వేశారు, కాలువలు కూడా వేశారు. మరి ఇంటింటికి కొలాయిలు వేశారు. బాగుంది. మరి చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉండేది? అప్పుడు ఇలాంటివి ఏమి లేవండి. చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు అంతే, ఇంటింటి కొలాయిలు వచ్చిన తర్వాత మాకంతే మోటార్ ఉంది, కానీ చాలామంది మోటార్ లేవు. ఇప్పుడు ఈ ఇంటింటి కొలాయిలు వచ్చాక చాలామందికి వాటర్ ప్రాబ్లం లేకుండా అయిపోయింది. ఓకే. మరి ఇప్పుడు సచివాలయాల్ని వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు కదా జగన్ గారు వచ్చిన తర్వాత, ఎలా ఉందమ్మా? బాగుంది. ఇప్పుడు రేషన్ అని తెచ్చుకోవడానికైనా దగ్గరగా తెచ్చుకోవడానికి ఇప్పుడు ఈ వారంటీలు ఏదైనా సరే అచ్యుతాపురం పోయి మేము అన్నీ అక్కడ చేయించుకుంటాం. ఇప్పుడు సచివాలయంలో చేయించుకుంటున్నాం ఇతను వచ్చిన తర్వాత.